అమ్మా ఇందు, ఉప్మా రెడీయా? అయిపోయింది అత్తయ్య. ఏంటమ్మా ఇది? ఇది ఉప్మానా? అంటే ఉప్మా చేద్దామని ట్రై చేస్తున్నాను అత్తయ్య. సరిగ్గా కుదిరినట్టు లేదు. సరిపోయింది. వంటలు రావంటే నేనే నేర్పించేదాన్ని కదా. సరే, నీ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను టిఫిన్ రెడీ అయ్యాక పిలుస్తాను. నిజంగానా అత్తయ్య? నిజమమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి, మా అమ్మ చూపించే ప్రేమకు షాక్ అవుతున్నావా? మా అమ్మా నాన్న ప్రేమైనా కోపమైనా ఏం చూపించినా కొంచెం ఎక్కువే చూపిస్తారు. వారం రోజుల్లో మీ చెర్రీ అన్నయ్య కట్నం ఇప్పిస్తానన్నాడు కదా. అది నమ్మే ఇప్పుడు నిన్ను చంకనెక్కించుకున్న చిన్నపిల్లలా చూసుకుంటున్నారు. అరే అత్తయ్య, అక్కడే నిలబడిపోయారు, లోపల రండి. అమ్మా, బాగున్నారా బాబు? అమ్మా, అత్తయ్య చెర్రీ వచ్చారు. రండత్తయ్య, రాబావా. చెప్పా పెట్టకుండా ఇంత సడన్ గా వచ్చారండి బాబు. ఇందుని చూడాలనిపించిందా? మీతో మాట్లాడాలని వచ్చా మావయ్య. నేనేమో కట్నం వారం రోజుల్లో ఇప్పించేస్తానని చెప్పేసి మాటిచ్చాను. మీరేమో సడన్ గా అసలు కట్నమే వద్దంటున్నారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు మనసులో ఏమైనా పెట్టుకుని మీరు అలాంటి అనుమానం ఏమీ పెట్టుకోవద్దు. మేము తన్ని ఎంత బాగా చూసుకుంటున్నామో తన్నే అడగండి. అడగడానికి ఏం లేదురా, చాలా బాగా చూసుకుంటున్నారు. అలా చెప్పినా నమ్మకం కుదరదులే ఇందు. మేమెదురుగా ఉన్నాం కదా, మొహమాటానికి అలా చెప్తున్నావు అనుకుంటారు. బయట కొంచెం పనుంది, మేం వెళ్తాం. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అప్పుడు నిజంగానే నీ మనసులో ఉన్న మాట చెప్పు. మీ వాళ్ళకు కూడా నమ్మకము ధైర్యము వస్తాయి. ఇందు, మేం చూస్తుందంతా నిజమేనా? కట్నం ఇస్తానని మాటిచ్చాక మారిపోయిన మాట అయితే నిజమే, కానీ కట్నమే వద్దన్నంతగా మారిపోవడం నాకు కొంచెం షాకింగ్గానే ఉంది. నాకేం అర్థం కావడం లేదు. ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు ఇల్లు వదిలి అటు ఇటు పరిగెత్తకే నాకు ప్రాణం పోయినంత పని అవుతుంది. అమ్మా ఊరుకో. అవునిందు, మొన్న ఎంత టెన్షన్ పడ్డామో మాకే తెలుసు. నీకేమాత్రం ఏమైనా జరుగుతుందని అనుమానం వచ్చినా సరే తిన్నగా మన ఇంటికి వచ్చేసి, అర్థమవుతుందా? భూమి, పార్క్లో వాకింగ్ చేసినట్టుగా నువ్వు అటు ఇటు ఎంత తిరిగినా వచ్చేవాడైతే రాకుండా ఆగిపోడుగా. కూల్గా ఉండు. కూల్గానా? ఎంత కూల్గా చెప్తున్నారు మావయ్య మీరు ఈ మాట? మరేం చేద్దామమ్మా, వాడిని రాకుండా ఆపేద్దామా? అదే కదా నా తాపత్రయం అంతా. వాడిని రాకుండా ఆపడానికి నా దగ్గర ఐడియా ఉంది. ఉందా? ఐడియా ఉంచుకుని ఇప్పటిదాకా చెప్పలేదా? చెప్పండి మావయ్య, ఏంటా ఐడియా? భూమి, నువ్వు వాడికి ఫోన్ చేసి ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పి. అప్పుడు వాడు ఎక్కడున్నాడో అక్కడే కార్ ఆపేసి రివర్స్ గేర్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అబ్బా, ఏం ఐడియా మావయ్య. మనం ఐడియా ఇస్తే అలాగే ఉంటది మరి. ఏం ఐడియా మావయ్య? అదేంటమ్మా, ముందు అబ్బా అన్నావు,
మళ్ళీ ఇప్పుడు చెయ్యి అంటున్నావు? లేకపోతే ఇదొక ఐడియానా? ఐ లవ్ యూ చెప్తే ఆయన ఆగిపోరు, వస్తున్న స్పీడ్ డబుల్ చేసుకుని వచ్చేస్తారు. ఇక్కడ నుండి నన్ను అమాంతంగా తీసుకువెళ్ళిపోతారు. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. నా కొడుకు నక్షత్రకి దక్కాలా లేదా నీకు దక్కాలా అనేది నీ చేతుల్లోనే ఉంది. మావయ్య, ఇదిగో అమ్మాయి, ఏం చేస్తున్నావు? కనబడట్లేదా? అరటిపండు తింటున్నాను. ఇప్పుడు ఈ పండు తినడం వెనక ఆంతర్యం ఏంటో? ఇప్పుడు ఈ పండు తినడం వెనుక ఒక పర్పస్ ఉంది గోరింటాకు. ఆ? పర్పస్ లేకుండా నువ్వే పండు తినవని అర్థం అవుతుందమ్మా. ఇంతకీ ఆ పర్పస్ ఏంటో? నేను ఈ పండు ఇలా తింటానా? తింటావు. ఈ పండు తిన్న తర్వాత దీని తొక్క బావొచ్చే ముందు అలా విసురుతా. బావా తొక్క మీద కాలేసి జర్రన జారి అలా వచ్చి నా మీద పడిపోతాడు. అంతే, బావని గట్టిగా ఓటేసుకుంటా. అయ్యో నా కర్మ. ఇదిగో అమ్మాయి, వింటున్నావా? ఏంటి వినేది? అక్కడ చూస్తేనేమో బావ ఇంట్లోనే ఉన్నాడు, వీడేమో ఇప్పుడెప్పుడు వచ్చి చేస్తాడో అని పిచ్చి టెన్షన్ గా ఉంది. ఒక పని చేయి అమ్మాయి, వాడు రాకముందే అల్లుడు గారిని ఆఫీస్కి పంపించేసి. మంచి ఐడియా పిన్ని, ఇప్పుడే పంపిస్తాను చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బావా, టైం అయింది కదా, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదే? ఏంటా పూర్వ, ఏదో తరుముతున్నట్టుగా అడుగుతున్నావు? తరుగుతున్నట్టు కాదు బావా, ఊరికే అడుగుతున్నాను. అయినా నువ్వు చేసిన టిఫిన్ చేయకుండా ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళానా? ఇంతకీ ఏం టిఫిన్ చేశావు? ఏం చేయలేదు బావా. అంటే పని మనిషి రాలేదు. మీ ఆఫీస్ అడ్రస్కి ఫుడ్ యాప్లో మీకు టిఫిన్ ఆర్డర్ చేసేసాను. మీరు బయలుదేరండి బావా, లేకపోతే టిఫిన్ చల్లారిపోతుంది. చల్లారిపోతే ఆఫీస్ పై ఓవెన్లో వేడి చేసేస్తాడు. దానికోసం నేను పరిగెత్తాలా? శేఖర్ కాంట్రాక్ట్ ఫైల్ కనిపించడం లేదు. అది తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్. అది కనపడితే గానీ నేను వెళ్ళలేను. పోనీ నేను వెతికి పంపిస్తాను బావా. అయినా దుర్ముహూర్తం వచ్చేస్తుంది కదా, అందుకని కంగారు పడుతున్నాను. రోజు వెళ్ళే ఆఫీస్కి నువ్వు ముహూర్తాలు చూడడం ఎప్పుడు మొదలుపెట్టావు అపూర్వ? నేనొకటి అనుకుంటే అది అయ్యే వరకు కదలనని నీకు తెలుసు కదా. డిస్టర్బ్ చేయకు. అది బాబా, ఇదేంటిది? బావని ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకుంటే ఇలా మొండి పట్టు కూర్చున్నాడు. నేనొకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గగన్ గడుస్తే ఏం చెప్పాలి? నక్షత్ర గగన్ గారిని ప్రేమించింది అని తెలిస్తే బావ ఏం చేస్తాడో తలుచుకుంటేనే భయంగా ఉంది. బాబు వాడొచ్చే సమయానికి ఇంట్లో ఉండకూడదు, ఏదో ఒకటి మేనేజ్ చెయ్యాలి. హీరో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయ్యో, బయట ఎవరున్నారు? అపూర్వ,
ఎవరు లాక్ చేశారు? ఏమో మావయ్య తెలీదు. సరే పద. అయ్యో అయ్యో ఏదో ఒకటి చేసి వాళ్ళని ముందు లేవు. నేనేం చేయనమ్మాయి, వాడు లేద్దామన్నా మన అమ్మాయి లేవు చెల్లలేదు. నువ్వే చూడు. ఆ, ఛీ! బావా నువ్విలా నా మీద పడతావని నేను అస్సలు అనుకోలేదు. ఈ ఫీల్ చాలా బాగుంది బావా. ఏయ్, లేవరా. అయినా నువ్వు కావాలని పడలేదు కదా, తప్పేమీ లేదు. మమ్మీ ఏమీ అనుకోదులే. కాసేపు ఉండు బావా. నేను చెప్తున్నాను కదా, వదులు. నక్షత్రం. పిన్ని. అమ్మ బాబోయ్, నువ్వు అటెళ్ళు. బావా బావా ప్లీజ్ బావా, కామ్ గా ఉండు బావా. మా నాన్న వచ్చినట్టున్నాడు బావా, ప్లీజ్ బావా. మీ నాన్న వస్తే నాకేంటి? ప్లీజ్ బావా ప్లీజ్. అపూర్వ, ఆ? ఏంటది? దీన్ని ఇలా ఫోల్డ్ చేశారు? నిన్నే అపూర్వ అడిగేది. బావా ఇది పిన్ని ఊరు నుంచి కొరియర్ లో వచ్చిన మేకప్ కిట్స్ బావా. మేకప్ కిట్లా? మేకప్ కిట్లయితే అలా ఎందుకు ఫోల్డ్ చేశారు? అంటే పిన్నికి ఒక కూతురు వరుసైన ఒక అమ్మాయింది. ఆ అమ్మాయి కూడా కొంచెం తిక్కదన్నమాట. తను మంచి మేకప్ కిట్ తెప్పించమంటే ఆ ఊళ్ళో ఉన్నవన్నీ పంపించింది. అవన్నీ అలా ఓపెన్ గా పెడితే బాలేదని అలా రోల్ చేసి పక్కన పెట్టామన్నమాట. సరిపోయింది. ఆ చెత్తంతా మన ఇంట్లో ఎందుకు? బయటపడేయండి. మన ఇంటి చెత్తను మన ఇంట్లోనే ఉంచుకొని మిగిలిన చెత్తని పంపించేస్తాంలేండి అల్లుడు గారు. మీరు బయలుదేరండి. నిజంగానే అపూర్వ చెప్పినట్టు మీకు కొంచెం పిచ్చుందా అత్తయ్య గారు? ఎప్పుడేం మాట్లాడతారో మీకే అర్థం కాదు. వస్తాను అపూర్వ. అలాగే బావా. వెళ్ళండి వెళ్ళండి. అమ్మో నువ్వు పట్టుకో. బేబీ లేమ్మా బేబీ. అమ్మయ్యా. ఏం బాబు అంతా ఓకేనా? వచ్చిన పని అయిపోయిందా?
ఏంటి? అదే ఫోన్ ఇవ్వడానికి వచ్చావు కదా, ఇచ్చేసావా అని. ఆ? ఇదేంటిది? ఇదేంటి అమ్మాయి ఫోన్ ఇవ్వడానికి వచ్చి అమ్మాయి లాక్ వెళ్ళిపోయాడు? విని ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే అర్థం కాదా నా వెంట పడద్దని? ఇంకొక్కసారి మా ఇంటి వైపు వస్తే ప్రాణాలు తీస్తానేమనుకున్నావా? చూడపురువా, నీకు కూడా ఇదే ఫైనల్ వార్నింగ్. ఇక నుంచి మీ తల్లి కూతుర్లు లిమిట్స్ దాటారో ఇప్పుడున్నంత సైలెంట్గా నేనుండను. భూమి, ఇప్పటికైనా నీ మనసులో మాట నువ్వు బయట పెట్టాలి. ఆ తర్వాత మీ ఇద్దరికి ఏమైనా ఐ డోంట్ కేర్. ఇదేంటిది? లోపలేదో పెద్ద సాధించినోళ్ళలాగా అంత గర్వంగా వెళ్ళిపోతున్నాడు. అసలు లోపల ఏం జరిగింది? అమ్మో, లోపల ఏం జరిగిందో ఏమిటో తెలుసుకోవాలి. అమ్మాయి, ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? దీనివల్ల చివరికి ఆ గగన్ గడి దగ్గర కూడా వార్నింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఛీ! అయ్యో, వాడిచ్చిన వార్నింగ్ ని మనం సీరియస్ గానే తీసుకున్నాం. కానీ మన అమ్మాయిని చూడు, ప్లాన్ చేసి తీసుకున్న వాడి హగ్గు దగ్గరే ఆగిపోయింది. నా బా! ఆ, ఛీ! నా కర్మ, నా కర్మ! అయ్యయ్యో, అయ్యో రామ, ఇది మారదు. పదండి. ఏయ్! 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 ఏం చేస్తున్నావు? ఏయ్! ఏయ్! కారెక్కిన దగ్గర నుండి చూపులతోనే కాల్ చేస్తున్నావు. కాస్త చూపు తిప్పుకో. ఓ, నేను చూస్తున్నానని మీకు తెలుస్తుందా? సెగ తగులుతుంది. అయినా మీకు ఇదేమైనా బాగుందా? అస్సలు బాలేదు. పోయి పోయి నేను ఆ నక్షత్రం మీద పడ్డం ఏంటి? నేను అడుగుతుంది మీరు ఆవిడ మీద పడడం గురించి కాదు, ఈ ఇంటికి రావడం గురించి. అన్నీ మర్చిపోయి అపూర్వ శారదా ఆంటీని అడిగితే శారదా ఆంటీ ఓకే అంటే మీరు ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటారా? నువ్వే ఉద్దేశంతో ఇవన్నీ అడుగుతున్నావు? నా మీద నీకు ఎలాగో ప్రేమ లేదు కదా. నా లైఫ్ ఏమైపోతే నీకేంటి? లలాట లిఖితం అంటారు కదా, రాసిన దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరేమో. కలిసే ఆ సమయం ఏనాడొస్తుందో మనసానికే తెలుసా, ఈ ప్రణయం ఏమైపోతుందో.
సమయం ఏనాడొస్తుందో మనసానికే తెలుసా ఈ పయనం ఏ వైపెళుతుందో. ఎందుకంత షాక్ అవుతున్నావు? ఆ నక్షత్ర ప్లాన్ చేసినట్టుగా మనవాడు తన మీద పడ్డా పర్వాలేదు బావా, పట్టుకో అని చెప్పినా కూడా మనవాడు చీకొట్టి లేచిపోయాడు. అంటే వాడికి అలాంటివి తెలియవండి. బాగా డిస్టర్బ్ అయ్యి వాడి మనసు నక్షత్ర వైపు మళ్ళీపోతుందేమోనని భయంగా ఉందండి. శారదా, వాడి క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదు. ఇలాంటి వాటికి రియాక్ట్ అవుతాడా? అది కూడా కరెక్టే లేండి. నా కొడుకు బంగారం.